అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ కోడలి మనసు. రచన శ్రీమతి కె ప్రవీణారెడ్డి గారు. మాధవ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. తల్లి శాంత బ్రేక్ఫాస్ట్ సిద్ధమైందంటూ పిలిచింది. అతను డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లేసరికి టేబుల్పై నేతితో ఎర్రగా కాల్చిన వేడివేడి పుదీనా పరాఠాలు ఘుమఘుమలాడుతూ ఉన్నాయి. ఒక డిష్లో మెత్తగా ఉడికించి పొడి చేసి వండిన బంగాళదుంప కూర నోరూరిస్తున్నట్లుగా ఉంది. శాంత తన 5 ఏళ్ల మనవరాలు స్నిగ్ధకి తినిపిస్తూ అక్కడే ఓ ప్రక్కగా కూర్చొని న్యూస్ పేపర్ తిరగేస్తున్న కోడలు రూపతో, "నువ్వు కూడా రాకూడదు, టిఫిన్ చల్లారిపోతుంది" అంది. "నేను తర్వాత తింటానులేండి, ఇప్పుడు ఆకలిగా లేదు" నిర్లక్ష్యంగా అంది. ఆమె సమాధానం చెప్పిన తీరులో, "నా ఇష్టం ఉన్నప్పుడు తింటాను, నా విషయం మీకు అనవసరం" అన్నంత దురుస్తనం గోచరించింది. ఆమె సమాధానం విన్న శాంత మౌనం వహించింది. మాధవ్కి అర్థమైంది, ఇదేదో యుద్ధం జరగడానికి సూచన అని. అతడందుకు మెంటల్గా ప్రిపేర్ అవసాగాడు. "నానమ్మా, ఈరోజు టిఫిన్ చాలా బాగుంది. నాకు స్కూల్లో తినటానికి లంచ్ బాక్స్లో ఇదే పెట్టివు" అన్నది ముద్దు ముద్దుగా. "ఎప్పుడో నీ లంచ్ బ్యాగ్ సర్దానమ్మా, బ్యాగ్లో పెట్టాను" అంది శాంత వాటర్ బాటిల్లో నీళ్లు నింపుతూ. ఈ సంభాషణ వింటున్న రూపకు ఒంటికి కారం రాసుకున్నట్లు అవుతోంది. కోపంగా స్నిగ్ధ వైపు చూస్తూ, "మాటలాపి త్వరగా తినడం ముగించి లే, స్కూల్కి టైం అవుతోంది. లైఫ్లో రుచికరంగా తినడమే ధ్యేయమైనట్లు ఎప్పుడు తిండి గొడవే" అంది కసిరినట్లుగా. స్నిగ్ధకి తల్లి మాటలు అర్థంగాక అయోమయంగా చూస్తోంది. ఆమె ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నదో గ్రహించిన మాధవ్కి, శాంతకి చురుక్కుమనిపించాయి. రూప మాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అసలు ఈ రోజుల్లో ఎవరైనా ఇలా నేతిలో చేసిన పదార్థాలు తింటారా? మీకందరికీ మతిపోయింది, ఏమాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా పోతోంది అని అంటూనే ఫ్రిడ్జ్లోంచి క్యారెట్, కీరాలు, పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్, మొలకెత్తిన ధాన్యపు గింజలు ప్లేట్లో పెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి తింటూ మళ్లీ మొదలుపెట్టింది. కనీసం బ్యూటీ అవేర్నెస్ అన్నది లేకుంటే ఎలా? ఆవిడ తీరి కూర్చుని నేతి పలహారాలు, స్వీట్లు చేసి పెడుతుంటే మీరంతా తిండికి మొహం వాచినట్లు తింటూ ఒళ్ళు పెంచటం ఈ కాలంలో ఎలా చెల్లుతుందన్న జ్ఞానం ఉండాలి. ఆ మాటలు వింటున్న మాధవ్, "రోజూ ఉండేదే" అన్నట్లుగా తాపీగా మరో పరాఠా ప్లేట్లోకి తీసుకున్నాడు. స్నిగ్ధ తినడం పూర్తయింది. శాంత స్నిగ్ధను వాష్ బేసిన్ వైపు తీసుకెళ్లి చెయ్యి, నోరు శుభ్రంగా కడిగించి వీపుకి స్కూల్ బ్యాగ్ వేసి చేతికి వాటర్ బాటిల్ అందచేసింది. మాధవ్ కూడా తినడం పూర్తి చేసి కారు తాళం చెవిని తీసుకొని స్నిగ్ధ చెయ్యి పట్టుకొని బయటకు వెళ్ళబోయాడు. తనెన్ని మాటలంటున్నా లెక్క చెయ్యకుండా ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉండడంతో మరింత రెచ్చిపోయింది రూప. "నేను చెప్పేది వినపడుతోందా లేదా? అలా ఉలుకు పలుకు లేకుండా ఉండే బదులు ఏదైనా మాట్లాడొచ్చుగా?" నాతో మాట్లాడాలంటేనే విసుగా? అసలు ఆవిడకుండాలి జ్ఞానం. రోజుకో రకం వంటకం చేయడం, ప్రేమ ఒలకబోస్తూ వడ్డించడం. నేను నిన్న రాత్రి ఎంతో శ్రమపడి మనందరికీ ఈ సలాడ్ చేసి పెట్టాను. ఇది తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఒంట్లోని కొవ్వుని కరిగిస్తుంది తెలుసా? "నిజమే రూపా, నువ్వు ఆ సలాడ్ని టేబుల్పై ముందుగానే పెట్టి ఉంచితే మేం సైడ్ ఐటంగా కాస్త తినేవాళ్ళం. అలా ఫ్రిడ్జ్లోనే ఉంచితే మాకెలా తెలుస్తుంది?" అనునయంగా అన్నాడు మాధవ్. "చాలండి, అదేదో నా మీద దయ తలుస్తున్నట్లుగా సైడ్ డిష్ లాగా తింటారా? చూడండి, మీ అమ్మగారు చేసి పెట్టే ఫ్యాట్ ఫుడ్ తిని స్నిగ్ధ ఎంత లావుగా అయిందో. భవిష్యత్తులో అది వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకోవాలంటే నాజూగ్గా బొమ్మలా ఉండాలి. మీకు ఈ విషయాల గురించి అవగాహన లేదు. నేను చెప్పినా మీ మూర్ఖత్వంతో నన్ను అర్థం చేసుకోరు." ఆ మాటలు విన్న మాధవ్ ముఖం కోపంతో ఎరుపెక్కింది. "రూపా, ఏమిటి అనవసర అభియోగాలు? స్నిగ్ధ లావుగా ఉందా? నా కళ్ళకలా కనపడ్డం లేదే. అది చక్కగా ఆరోగ్యంగా ఉంది, అంతే. ఇంకో విషయం, మనం వారంలో 2-3 సార్లు ఇలాంటి ఆహారం తింటాం. ఇంత మాత్రం చేత ఒంట్లో కొవ్వు పెరిగిపోతుందా చెప్పు? అతి కాకుండా, కడుపు మార్చకుండా రుచిగా తినడం, తిని కూర్చోకుండా కాస్త ఒళ్ళు వంచి పని చేసుకుని తిన్నది హరాయించుకోవడం చేస్తే ఆరోగ్యానికి ఏం ఢోకా ఉండదు." అతని మాటలకు అడ్డొచ్చింది రూప. "అంటే నేను తిని కూర్చుంటాననే కదా మీ ఉద్దేశం? మీ అమ్మగారు అన్నింటా తగుదునమ్మా అంటూ వస్తుంది,
అన్నిట్లో ఆవిడ అయి తిరుగుతుంది. నాకు చేసే ఛాన్స్ ఏది? ఛ! నా ఇంట్లో నాకు ఏది చేయాలన్నా స్వతంత్రం లేదు. పైగా ఇలా తిని కూర్చుంటున్నాననే మాటలు పడాలి. అంతా నా కర్మ. కోపంగా గదిలోకెళ్ళి ముసుగు తన్ని పడుకుంది. మాధవ్ విసురుగా స్నిగ్ధతో పాటుగా వెళ్ళిపోయాడు. శాంత ముఖం చిన్నబుచ్చుకుని నిలబడిపోయింది. ఆ ఇంట్లో ఇంచుమించుగా రోజూ ఈ ప్రహసనం ఉండేదే. స్నిగ్ధను స్కూల్లో వదిలి ఆఫీస్కు చేరుకున్న మాధవ్ పని పట్ల మనసు లగ్నం చేయలేకపోయాడు. అతను లంచ్ టైం వరకు అలాగే ఉదాసీనంగా గడిపాడు. లంచ్ టైం అవగానే పక్క క్యాబిన్లోని మహేష్ దగ్గరికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. మాధవ్ మహేష్లు చిన్ననాటి స్నేహితులు. ఒకే స్కూలు, ఒకే కాలేజీ. ఆ తరువాత ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ తమ స్నేహాన్ని బాంధవ్యంగా మలుచుకున్నారు. బావా మరుదులయ్యారు. మాధవ్కి మహేష్ చెల్లెలు రూపతో పెళ్లి జరిగింది. మాధవ్ చెల్లెలు స్వప్నని మహేష్కిచ్చి పెళ్లి జరిపించాడు మాధవ్. అంతవరకు అన్నీ సవ్యంగానే జరిగాయి. కాని రూపకి మాధవ్ తల్లి శాంతమ్మ పొడగిట్టదు. రాను రాను ఈ విషయం తలనొప్పి వ్యవహారంగా మారింది. శాంత ఏ పని చేసినా రూపకు నచ్చదు. ప్రతి చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేస్తుంది. ఇన్నేళ్లు కాస్త ఓపిగ్గానే భరించిన మాధవ్కి ఇక భరించడం కష్టంగా తోచింది. శాంత ఈ మధ్యనే ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేయడంతో ఖాళీగా ఇంట్లో కూర్చోలేక కోడలికి ఆసరా అవుతుందనే ఉద్దేశంతో పనిలో సాయం చెయ్యాలని వంట పని బాధ్యతగా తీసుకొని రుచిగా వండి పెట్టసాగింది. పైగా రూప వేసమెత్తి పని చేయదు. చేసే అత్తగారిని చూసి ఓర్చుకోలేదు. అసలు మాధవ్కి రూప మనస్తత్వం ఏమిటో అర్థం కాదు. తన తల్లి నెమ్మదస్తురాలు, ఇంటా బయట మంచి పేరు తెచ్చుకున్న ఇల్లాలే. కాని ఇన్నాళ్లకి ఇలా కోడలి నోటి దురుస్తనానికి గురి కావడం బాధాకరం. ఇంట్లో రాను రాను మనశ్శాంతి కరువవుతోంది. మధ్యలో స్నిగ్ధ పసిమనసు నలిగిపోతోంది అంటూ మాధవ్ చెప్పిన విషయాలు విన్న మహేష్ కొద్ది క్షణాలు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత మాధవ్ భుజం తట్టి ఓదార్పుగా, నువ్వేం దిగులు పడకు మాధవ్. ఏ సమస్యకైనా పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది కదా. చూద్దాం, పద లంచ్ చేసొద్దాం అంటూ క్యాంటీన్ వైపు కదిలాడు. ఆ రోజు ఆదివారం. మాధవ్ కాస్త ఆలస్యంగా నిద్ర లేవచ్చనుకున్నాడు. కాని ఎప్పటిలాగే రూప అరుపులు వినపడ్డాయి. ఏమిటండి, మీరెంత చెప్పినా వినిపించుకోరా? ఎప్పుడు మీ ఇష్టప్రకారమే చేస్తారా? ఇతరుల అభిప్రాయాలకు విలువివ్వరా అని అరుస్తోంది. ఇంత చిన్న విషయానికి అభిప్రాయాలు విలువలు అంటూ అంతలేసి పెద్ద మాటలెందుకు రూపా? ఇప్పటి వరకు నువ్వు నిద్రలేచాక టిఫినేం చెయ్యాలో అడిగి చేద్దామని అనుకున్నాను. కాని టైం చూస్తే 8 అయింది. స్నిగ్ధకి ఆకలి వేస్తుందంటే నాకు తోచినట్లుగా ఫ్రిడ్జ్లోని ఇడ్లీ పిండితో ఇడ్లీ చేసి సాంబార్ చేశాను. అదీ కాక ఇడ్లీలో నూనె నెయ్యి ఏది పట్టదుగా, తేలిగ్గా కూడా ఉంటుందేమోనని. శాంత ఇలా సంజాయిషీగా చెబుతుండగానే అందుకుంది రూప. అసలు నేనీరోజు పూరీ కుర్మా చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. కాస్త రుచికరమైన భోజనం చేద్దామంటే అడ్డుపుల్ల వేస్తారు. రూపా, ఈ కాపు, ప్రతిదానికి రాద్ధాంతం చేస్తావెందుకు? ఆవిడకు తోచిందేదో చేసింది. నచ్చకపోతే నువ్వు తినడం మానేసి నీకు నచ్చింది చేసుకోవచ్చుగా అన్నాడు మాధవ్ నిద్రాభంగం అయినందుకు విసుక్కుంటూ. చాలండి, ఇలా ఎవరిష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతే ఇల్లు గుల్లవడానికి ఆట్టే కాలం పట్టదు. అసలు ఆవిడ హాయిగా కృష్ణారామ అనుకుంటూ ఏ మూలో కూర్చోవచ్చుగా. మా అమ్మ అయితే అలాగే చేస్తుంది. తన కోడలికి ఏ పనిలోనూ అడ్డురాదు. ఇంట్లో ఉన్నంతసేపు హాయిగా టీవీ చూస్తుంది. తన ఈడు వాళ్లతో గుళ్ళు గోపురాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తుంది. పుణ్యానికి పుణ్యం, ఇటు కాలక్షేపం కూడాను. ఈవిళ్ళ ప్రతిదాంట్లోనూ వేలు పెట్టి వేధించుకుని తినదు. నిరసనగా చూస్తూ దురుసుగా అంది రూప. రూపా, నువ్వు హద్దులు మీరుతున్నావు అన్నాడు మాధవ్ కోపంగా. తప్పు ఆవిడ చేస్తే నన్నంటారేమిటి? అసలు ఆవిడ్ని ఇంట్లో నుండి వేరుగా పంపిస్తే మనశ్శాంతిగా ఉంటుంది. ఇక కోపం నషాళానికి అంటిన మాధవ్ రూపపైకి చేయి లేపాడు. అతని విచక్షణా జ్ఞానం ఆమెను కొట్టకుండా ఆపింది. రూపా, ఒక్క విషయం గుర్తుంచుకో. ఆవిడ ఎక్కడికి వెళ్ళదు. నేను బతికున్నంతవరకు ఇక్కడే ఉంటుంది. కానీ పెంచి పెద్ద చేసినందుకు అది నా బాధ్యత అని చెప్పుకుంటే ఆమెను చిన్నతనం చేసిన వాణ్ణవుతాను. ఆవిడ నా కన్న తల్లి. నాకు ఆమె పంచి ఇచ్చిన ప్రేమ అమూల్యం. దానికి వెలకట్టలేను. నాకు అమ్మంటే ప్రాణం. ఆవిడ ఎక్కడికి వెళ్ళదు. అయితే ఒకటి తేల్చుకోండి, ఈ ఇంట్లో ఉంటే ఆవిడన్నా ఉండాలి, లేదా నేనన్నా. విసురుగా గదిలోకెళ్ళింది. మాధవ్కి ఏం చేయాలో తోచలేదు.
తలకు 2 చేతులు పెట్టుకుని కుర్చీలో కూర్చుండిపోయాడు. మరో 10 నిమిషాల్లో రూపొచ్చి, ఏం నిర్ణయించుకున్నారు అని అడిగింది. ఆమె నైటీ మార్చుకుని చీర కట్టుకునుంది. చేతిలో సూట్ కేసు పట్టుకుంది. రూపా, అమ్మ ఎక్కడికి వెళ్ళదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. ఈ మాటలకు అర్థం నిన్ను వెళ్ళమని కాదు. ఇది నీ ఇల్లు కూడా. ఉండడం వెళ్ళడం నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. రూప అక్కడి నుంచి విసురుగా బయటకెళ్ళిపోయింది. ఆమెను బ్రతిమాలినా వినదని మాధవ్కి తెలుసు. అతడు కాసేపు ఆలోచించి ఫోన్ వైపు నడిచి డయల్ చేయసాగాడు. రూప సరాసరి తన పుట్టింటికెళ్ళింది. వెళ్లేసరికి ఇంటి తలుపు బార్లా తెరుచున్నాయి. ఏవేవో అరుపులు వినపడుతున్నాయి. అది మాధవ్ చెల్లెలు తన వదినైన స్వప్న కంఠం. స్టవ్ మీద పెట్టిన పాలన్నీ పొంగిపోయాయి. మూకుళ్ళోని కూర మాడి మసిబొగ్గయింది. మీ అమ్మగారు అలా టీవీ ముందు కూర్చునే బదులు కోడలు కష్టపడుతోందని గ్రహించి కాస్త సాయం చేయొచ్చుగా. ఆవిడ నిద్రలేస్తూనే ఆ టీవీకి అతుక్కుపోయి కూర్చోవడం పద్ధతి కాదండి. ఎప్పుడూ ఆవిడగారే టీవీ చూస్తుంటే నేను చూడాలనుకున్న ప్రోగ్రాంలేవి చూడలేకపోతున్నాను. ఈరోజు ఆదివారం, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వాళ్లు కూడా టీవీ చూడాలనుకుంటారనే జ్ఞానం లేదా ఆవిడికి? నేను ఇల్లు సర్దుతూ కాస్త ఏమర్పాటుతో స్టవ్ ఆన్ చేసి ఉందన్న విషయం మర్చిపోయాను. పాలు పొంగిపోయాయి, కూర మాడిపోయింది. అదంతా శుభ్రం చేసి మళ్లీ కూర వండాలంటే ఎంత శ్రమో ఆలోచించారా? నిజంగా మా అమ్మ తన కోడలికి ఎంత సాయంగా ఉంటుందో. మీ చెల్లెల్ని రాణీలా కూర్చోపెట్టి శుభ్రంగా వండి వారుస్తుంది. అసలు మీ అమ్మగారు ఈ ఇంట్లో మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరు. మనం వేరుగా వెళ్ళిపోదామండి. ఆ మాటలు వింటున్న రూప ఉలిక్కి పడింది. వీళ్ల గొడవల్లో వీళ్ళుండడం వల్ల రూపనెవ్వరూ గమనించలేదు. ఆమె ఓసారి లోపలికి తొంగి చూసింది. తన తల్లి కోడలు స్వప్న వాగ్ధాటికి బెదిరి ముఖం చిన్నబుచ్చుకుని నిలబడుంది. అన్నయ్య మహేష్ ఏం చేయాలో తోచక తలకు చెయ్యి పెట్టుకుని దిగాలుగా కూర్చున్నాడు. పిల్లలిద్దరూ అదేం గొడవో అర్థం చేసుకోలేక బిక్కుబిక్కుమంటూ మొహాలు పెట్టుకుని కూర్చున్నారు. ఆ దృశ్యం సూటిగా రూప గుండెల్లోకెళ్ళి ముల్లులా గుచ్చుకుంది. తన తల్లి పట్ల స్వప్న అలా ప్రవర్తిస్తుందేమిటి? తులసి తనకు తల్లి, స్వప్నకి అత్తగారు. స్వప్నది కోడలి మనసు. తన తల్లి పట్ల స్వప్న కోడలి మనసుతోనే వ్యవహరిస్తోంది. రూప వెంటనే గిరుక్కున వెనక్కి తిరిగింది. వచ్చిన ఆటోలోనే తనింటికి బయలుదేరింది. ఆమెకు తనలోని కోడలి మనసును తన అత్తగారి పట్ల కాస్త పాజిటివ్గా ఆలోచించగలిగేలా మార్చుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది అనుకోసాగింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.